ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించనుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మట్టిని తీసుకొని ఒక అచ్చులో వేస్తే అది ఆ అచ్చు ఆకారంలోనే మారుతుంది. ఈ లోకం కూడా మనలను తన అచ్చులో వేయాలనే చూస్తుంది. లోకపు ఆశలు, లోకపు పద్ధతులు, లోకపు కోపతాపాలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయేమో. క్రైస్తవులమని చెప్పుకుంటూ లోకస్తులలాగే ఆలోచిస్తున్నామేమో. ఈ ఉదయకాలం అపోస్తలులైన పౌలు మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని. ఈ ఉదయకాల ధ్యానం నీ ప్రతి పాత ఆలోచనను కడిగివేసి నేను ఒక నూతన సృష్టిగా మార్చబోతూ ఉంది. ఈ లోకం అంతా అంటుంది కదా, పగ తీర్చుకో, కానీ దేవుడు అంటాడు ప్రేమించు అంటున్నాడు. లోకపు పద్ధతికి భిన్నంగా ఉండటమే వాస్తవానికి నిజమైన భక్తి. మార్పు అనేది క్రియల ద్వారా కాదు, ఆలోచనల ద్వారా మొదలవ్వాలి. నీవు దేనిని ఆలోచిస్తావో నీవదే అవుతావు. మనసు నూతనం అవ్వడం అంటే లోకపు చెత్తని తీసేసి దేవుని వాక్యంతో నింపుకోవటం. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారటం రూపాంతరం అంటాం. ఇది కేవలం పైన రంగు మార్చుకోవటం కాదు, లోపల ఉన్న స్వభావమే పూర్తిగా మారిపోవటం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిశితంగా మనలను ప్రశ్నించుకొని మన ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, కానీ నీ హృదయంలో ఇంకా పాత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయేమో. నీవు దేవుని కొరకు కేటాయించాల్సిన ఆత్మీయతను, ఆత్మీయ సమయాన్ని లోకపు వ్యర్థమైన ఆలోచనలకు వాడుతూ నీ మనస్సును కలుషితం చేసుకుంటున్నావేమో. పశ్చాత్తాపం అంటే కేవలం తప్పు చేశానని ఒప్పుకోవడం కాదు, ఆ తప్పు చేసే ఆలోచన విధానాన్ని మార్చుకోవటం. నువ్వింకా పాత మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటే నీ రూపాంతరం ఎక్కడ? ఈ శ్రమల దినాలలో ఒకసారి ఆగి నిదానంగా ఆలోచన చెయ్యి. నీ మనసు దేవుని వాక్యంతో నిండి ఉందా, లేదా లోకపు వార్తలతో నిండి ఉందా? నీ మనసు అపవిత్రంగా ఉంటే దేవుని చిత్తం నీకు అస్సలు అర్థం కాదు. శుభ్రంగా ఉన్న అద్దంలోనే ప్రతిబింబం కనిపిస్తుంది కదా. ఈ 40 రోజులు నీవు నీ పాత లోకపు స్నేహాలను, అలవాట్లను విడిచి వాక్యమనే అద్దంలో నీ ముఖాన్ని చూసుకోవాలి. నీవెప్పుడైతే వాక్యంతో నీ మనస్సును నింపుతావో అప్పుడే నీవు నూతన పరచబడతావు. రూపాంతరము చెందిన క్రైస్తవుడు కష్టాలలో కూడా దేవుని చిత్తాన్ని స్తుతిస్తాడు. ఈరోజే నీవు నీ మనసును దేవునికి అప్పగిస్తే ఆయన నీ జీవితాన్ని ఒక అద్భుతమైన చిత్రంగా మార్చగలడు. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ మనస్సు మారటం మాత్రమే బలమైన పునాది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఎంపిక చేసుకొని నూతన దినం నీకు అనుగ్రహించి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
నీ మనస్సు మారి రూపాంతరము చెందినప్పుడు దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది. స్పష్టమైన దర్శనం కలిగి ఉంటావు నీవు. రెండవదిగా, చిన్న చిన్న విషయాలకు కృంగిపోవు. ఆత్మీయ పరిణితి గల వ్యక్తిగా, విశ్వాసిగానే ఉంటావు. మూడవదిగా, నీలో క్రీస్తు పోలికలు కనిపిస్తాయి. దైవికమైన స్వభావాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈ నూతన దినాన్ని బలమైన దేవుని మాటలు నిన్ను దర్శిస్తున్న నేపథ్యంలో లోకపాచ్యలో పడిపోకు సుమా. దేవుని వాక్యంతో నీ మనస్సును మార్చుకో. నీవు మారితేనే నీ జీవితం మారుతుంది. ఇంకా పాత అలవాట్లతో పోరాడుతున్నావేమో. క్రైస్తవుడిగా మారానని చెప్పుకుంటూ లోకస్తుల్లాగా ఇంకా బ్రతుకుతున్నావేమో. ఇది అనుకూలమైన సమయం. ప్రభువా, నా మనస్సును నూతనపరచు, నా ఆలోచనలను మార్చు నాయనా. నీ పోలికలోనికి నన్ను రూపాంతరము పొందులాగున సహాయము దయచేయని ఆయనను ప్రార్థించాల్సిన సమయం. నీ గతాన్ని విడిచిపెట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభించగలమా? ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మన ఆత్మీయ నేత్రాలు తెరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోక మర్యాదను అనుసరించుకుంటా నీ చిత్తాన్ని గ్రహించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ఆలోచన విధానాన్ని నూతనపరచండి, రూపాంతరపరచండి ప్రభా. మమ్మలను ఈ శ్రమల దినాలలో మేము లోపల నుండి మారి నీ మహిమను ప్రసరింపచేసే బిడ్డలుగా, యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రలుగా ఉండటానికి సహాయము దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.